హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పు రసం ఇలా చేశారంటే చాలు చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ రసాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు, తెల్లుల్లిపాయలు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ సైజు చింతపండు, ప్రెషర్ కుక్కర్ తీసుకొని చిన్న గ్లాసు కందిపప్పును తీసుకోవాలి. 5 లేదా 6 తెల్లుల్లిపాయలు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. బాండ్లీ తీసుకొని నెయ్యి కొంచెం, నూనె కొంచెం తీసుకోవాలి. అది వేడెక్కాక కొంచెం జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇవి కొంచెం వేగినాక తెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీరను వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్, 1 చిన్న సైజు టమోటా, చింతపండు వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఈ కందిపప్పును ఎనుపుకున్న కందిపప్పును ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని కందిపప్పులో కలుపుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకొని కరెక్ట్గా మరీ రసం ఎలా చేసుకుంటారో అలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేసి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకున్న మిశ్రమాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. పొంగేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాస్త బాగా మరిగించాక స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకాసేపు స్మెల్ అయితే బాగా వస్తూ ఉంటుంది కదా. ఆ వస్తూ ఉన్నప్పుడు కాస్త మరిగించిన చారు కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, చిక్కదనంగా వస్తూ ఉంటుంది. తర్వాత రసం అయితే ఉడికిన తర్వాత కాస్త ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని తర్వాత అయితే వేసుకోవాలి లాస్ట్ అనమాట. తర్వాతకి పప్పుకు మనం ఎలా వేస్తామో అలాగనమాట. ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి స్కిప్ చేసేయచ్చు. కావాలనుకుంటే 2 కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని అది వేగనిచ్చాక మళ్ళీ ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న తర్వాతను కాగుతున్న రసం కాగుతూ ఉంటుంది కదా, దాంట్లోకి వేసి ఇంకొక 2 మినిట్స్ అలా కాగినాక రసంనైతే రెడీ అయిపోయింది. కందిపప్పు చారు చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే చాలా బాగా తింటారు. ఈ రసాన్ని ఒకసారి టేస్ట్ అయితే చేసుకోండి. ఈ పద్ధతిలో అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.